మనం 9వ తరగతి మొదటి పాఠమైనటువంటి ధర్మార్జునుల పాఠం గురించి తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించండి పద్యం ఇచ్చారు. పద్యాన్ని చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబుల్ని చెప్పండి. కుజనుల్ గొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజరాంగిండు గుందజేయు నెడరాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము చూపెరేని చెడదా నిక్కంబుగా రాజ్యము త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీ గుంటు మల్లేశ్వర. పద్యాన్ని ఎర్రం విశ్వనాథం గుప్త గారు రాయడం జరిగింది. కుజనుల్ గొందరు రేగి, కుజనుల్ సజ్జనులు అంటే మంచివారు, కుజనులు అంటే దుర్మార్గులు. కొంతమంది తమ యొక్క క్రూర స్వభావంతో వసుమతి అంటే భూమికి భర్త అయినటువంటి వాళ్ళు రాజులు ఏం చేస్తారు? ఈ యొక్క సజ్జనులు కొంతమంది సజ్జనులను దుర్మార్గులు హింసిస్తూ ఉంటారు. అలాంటి దుర్మార్గులను రాజులు శిక్షించాలి. లేకపోతే ఈ యొక్క దుర్మార్గులు మంచివారిపై తమ దౌర్బల్యాన్ని చూపి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవరు? సజ్జనుల యొక్క బాధను నివారించేటటువంటి వారు రాజులు. దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి? దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు తమ యొక్క అధికారాన్ని చలాయించి ఆ దుర్మార్గుల్ని ఎలా అయినా నాశనం చేయాలి. ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన బాగుండాలి. ఎలా? చెడు చేసేటటువంటి వారిని నివారించాలి, మంచికి మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళని, మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. పాఠం నేపథ్యం, ఉద్దేశం. పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తీర్ణకు అవసరమైనటువంటి పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి గారు రచించారు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాలను గురించి వివరించడమే ప్రస్తుత పాఠం. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మంచి చెడులు, తర్వాత తన సోదరులైనటువంటి నలుగురిని కూడా ఈ ధర్మరాజు ఏ విధంగా చూసుకున్నాడో మనం ప్రస్తుత పాఠ్య భాగంలో తెలుసుకున్నాం. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది. ప్రబంధం అంటే ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో ఎక్కువ చేసి చెప్పడం, వర్ణించి చెప్పడం. వర్ణన ప్రధానమైందే ఈ ప్రబంధం అన్నమాట. ఈ పాఠ్య భాగం ప్రతి పద్య చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు రచయిత పరిచయం తెలుసుకుందాం. ధర్మార్జునులు, ధర్మరాజు, అర్జునులు. ధర్మార్జునుడు అనేటటువంటి పాఠ్య భాగాన్ని చేమకూర వెంకట కవి గారు రాయడం జరిగింది. ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. చేమకూర వెంకట కవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఇతను తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి. అభినవ భోజరాజు బిరుదాంకితుడైన అభినవ భోజరాజు బిరుదు పొందినటువంటి అభినవ భోజరాజు బిరుదు పొందినటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి గారు. రఘునాథ నాయకుని ఆస్థాన కవే మన చేమకూర వెంకట కవి గారు. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమియ్యకి తగిన గుణ విశేషాలు లేవని తలచి
సర్వకావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం అనేటటువంటి కావ్యాన్ని రాశారు. చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఈ చేమకూర వెంకట కవి రచనలు సారంగధర చరిత్ర, విజయ విలాసం అనేటటువంటి రచనలను రాయడం జరిగిందనమాట. ఇక కవి పరిచయం తర్వాత ప్రవేశిక, అసలు పాఠంలో ఏం జరగబోతుంది. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శివి చక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పురుషులు విరసిల్లిన పుణ్యభూమి మన దేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శంగా అయ్యాయి. పూర్వం పరిపాలించినటువంటి రాజుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేదో దాన్ని అనుసరిస్తూనే ప్రస్తుతం ఉండేటటువంటి ఇప్పుడు ఈ ఆధునిక కాలం వరకు సాగుతూ వస్తూ ఉందన్నమాట. వారు పాటించిన ప్రజారంజక విధానాలే ఆ సమయంలో వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా పరిపాలించారో అదే విధంగా పరిపాలన సాగుతూ వస్తుంది. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తిని ఇచ్చారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు ఆ విధంగా పరిపాలింపబడతారు. రాజు ఆ విధంగా ఉన్నాడు అంటే అదే విధంగా ప్రజలు తనని యొక్క ఆదర్శంగా తీసుకొని ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఉంటారనమాట. అలా ధర్మరాజు ప్రజల్ని పరిపాలించినటువంటి విధానము, తర్వాత తన యొక్క సోదరులతో ఏ విధంగా ఉన్నాడు అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ఆ పురమేలు మేలు భయంచు ప్రజల్ జయ విట్టుచుండ నాజ్ఞ పరిపాలనావతుండు శాంతి దయాభరణుండు సత్య భాష పరతత్వ కోవిదుండు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనుంజుగ దగ్గరతేజుండై. ఆ పురమేలు మేలు భళియంచున్ బ్రజల్ జయ వెట్టుచుండ నాజ్ఞ పరిపాలనావ్రతుండు శాంతి దయాభరణుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనుంజుడ దగ్గరతేజుండై. ఆ పురమేలు మేలు భళియంచున్, ఆ పురము, ఆ నగరం, నగరం రాజ్యం, ఆ యొక్క పురము, పురము అన్నా నగరము అన్నా రాజ్యము అన్నా ఒకటే. ఏ ఇంద్రప్రస్థపురం, ఇంద్రప్రస్థపురం అనేటటువంటి రాజ్యం ధర్మతనుంజుడ దగ్గరతేజుండై. ధర్మతనుంజుడు యమధర్మరాజు కుమారుడు. యమధర్మరాజు కుమారుడైనటువంటి వాడే మొదటివాడు, పెద్ద కుమారుడు ధర్మరాజు. యమధర్మరాజు కుమారుడే ధర్మరాజు, మొదటివాడైనటువంటి ధర్మరాజు అన్నమాట. 5 వీరులు. అలా ధర్మరాజు ఆ పురమేలు మేలు భళియంచున్, ఆ పురము మేలు బలి బహు గొప్పగా, ఫళ గొప్పగా, చాలా మంచిగా, యంచున్ అంటూ ప్రజల్ జయవెట్టుచుండగా, ప్రజల్ జేజేలు కొట్టే విధంగా నాజ్ఞ పరిపాలనావ్రతుంటూ, ఆజ్ఞ అంటే ప్రజల్ని ఆజ్ఞాపించడం, ఈ విధంగా ఉండాలి మీరు అని ఆజ్ఞ విధించేటటువంటి ఆ ధర్మరాజు తాను కూడా ఆ ఆజ్ఞలకు శిరస వహిస్తూ ఆ ఆజ్ఞలనే అనుసరించి నడుచుకునేటటువంటి స్వభావం కలవాడు. ప్రజలకు ఒక పాలన, నాకు సొంతంగా నేనే రాసును కదా అని చెప్పేసి అహంకారంతో తను విర్రవీగేవాడు కాదనమాట. ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం తను నడుచుకోవాలన్నటువంటి స్వభావం కలవాడు. శాంతి దయాభరణుండు, శాంతి దయలను
వాడు. తర్వాత సత్య భాషా పరతత్వ కోవిదుడు, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడేటటువంటి వాడు. సాధు జనార్దనుడు, సాధువులు పండితుల్ని ఆదరించే స్వభావం కలవాడు. దాన విద్య పరతంత్ర మానసుండు, దాన విద్య, విద్య అంటే ఎవరైనా చదువుకి ఇంకా చదువుకోవాలి, లేకపోతే తత్వాలు శాస్త్రాలు తెలుసుకోవాలి, అలా అన్న వాళ్ళని పండితుల్ని ప్రోత్సహించేటటువంటి స్వభావం కలవాడు. దాన విద్య యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. మానసుండు, ధర్మతనుంజుడగ్రతేయుండై, ధర్మరాజు యమధర్మరాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ఈ విధంగా ప్రజల్ని పాలిస్తూ ఉన్నాడనమాట. ఏంటి, ఆ పురమేలు మేలు భలి, ఆ పురం భళ అన్నట్లుగా ఏంటి నాజ్ఞ పరిపాలన, ఆజ్ఞల ప్రకారం పరిపాలనని చూసుకునేటటువంటి వాడు. శాంతి దయాభరణుండు, శాంతి దయలు ఆభరణంగా కలవాడు. సత్య భాష పరతత్వ కోవిదుడు, సత్య భాష ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు. సాధు జనార్దనుండు, సాధువుల్ని ఆదరించేవాడు. దాన విద్యా పరతంత్ర మానసుండు, విద్యనే దానం చేయగలిగినటువంటి వాడు. ధర్మతనుంజుడు, అదగ్రతేజుండై, యమధర్మరాజు కుమారుడు, పెద్దవాడు ధర్మరాజు భళ అన్న విధంగా ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడనమాట. అవలను పోయిన వెంకనాడుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన జేయకునికి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు. అవలం పోయిన వెంకనాడుటెన్నడు లేదు. అవలం పోయిన అంటే ఇతరుల మీద చాటుమాటుగా చాడీలు చెప్పడం అసలే లేదు. మొగము ముందరనంట మొదలే లేదు, మొహం మీద ఇలాంటి వాడు అని చెప్పేసి మొహం మీద అండము మొదలే లేదు. మరిది చెప్పిన జేయకునికి ఎన్నడు లేదు. ముఖ ప్రీతి కోసం నువ్వు మంచివాడివి, ముఖ ప్రీతి కోసం నన్ను మంచోడు అనుకోవాలని చెప్పేసి, ముఖ ప్రీతి కోసం నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి, నువ్వే నాతో ఉండు అని చెప్పేసి ఎవరిని ఆదరించి ఆ విధంగా చేసేవాడు కాదు. కొదవగా నడుపుట మొదలే లేదు. కొదవగా అంటే పొదుపుగా నడపడం. రాజ్యంలో ఎంత ఖర్చు అయినా ఏదైనా కూడా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు అనమాట. ఏంటి, ఇతరులకు చాటుమాటుగా చాడీలు చెప్పడం లేదు. తర్వాత మొహం మీద ఆనడం మొదలే లేదు. మనవి చెప్పిన జేయకునికి అంటే ముఖ ప్రీతి కోసం మంచి మాటలు పలకడం మొదటి నుంచే లేదు. కొదవగా నడుపుట మొదలే లేదు, కొదవగా నడపడం అసలే లేదు. చలివిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో కొంచెమిచ్చుటెన్నడు లేదు, మొఖమిచ్చుటకు మెచ్చు మొదలే లేదు. నచ్చిన చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు. చనువిచ్చి అంటే కొంత టైం ఏమో చనువిచ్చి రారా నాయన అని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అతన్ని తిట్టడము ఎప్పుడూ లేదు. పదవి హెచ్చించుట మొదలే లేదు. తర్వాత మళ్ళీ కోప్పడి అతని మీద కోపాన్ని పెంచుకొని అతన్ని తిట్టడం ఎప్పుడూ లేదు. మెచ్చినచో కొంచెం ఇచ్చుటెన్నడూ లేదు. పండితులు తాము రచనలు వాటి ద్వారా అవి నచ్చినచో, కవిత్వాలు, పండితుల రచనలు కవిత్వాలు అవి నచ్చినా కూడా కొంచెమిచ్చుటెన్నడూ లేదు. దానికి తగిన బహుమానం కొంచెమే ఇవ్వడం ఎప్పుడూ లేదు. మొఖమిచ్చుటకు మెచ్చు మొదలే లేదు. మొహం చూసి మెచ్చుకోవడం మొదటి నుంచే లేదు. మరియు దొల్లేటి రాజుల మహిమలెన్న నితడే ఓ సార్వభౌముడా ప్రతిముడనగా ప్రజల పాలించే సకల దిగ్భాసన కీర్తి విసురుంటు పాండవాగ్రేసరుండు. పాండవులలో మొదటి వాడైనటువంటి ధర్మరాజు దొల్లేటి రాజుల మహిమలెన్నున్నా, పూర్వం రాజులు ఎంతమంది ఉన్నా వాళ్ళ మహిమలు గొప్పతనం ఎంతున్నా నితడే సార్వభౌముడా, ఇతడే నిజమైనటువంటి సార్వభౌముడు, ఇతడే గొప్పవాడైనటువంటి రాజు అనే విధంగా ప్రజల పాలించే సకల దిగ్భాసనమున
ప్రజల్ని పాలిస్తున్నాడు ఎంతో గొప్పగా. యథా రాజ తథా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారు అనేది తెలియపరిచే విధంగా యమధర్మరాజు, వరప్రసాదమైనటువంటి ధర్మరాజు ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఎంత లెస్సగానున్ననంత వేడుకే కాని ప్రజల కల్మి కసుయపడుటలేదు. తను గొల్వవలెనందరను ప్రియంబే కాని మారిపి వెగటించుటకైనా లేదు. నిత్యవేడిన నర్ధకిచ్చు చిత్తమే కాని మునుపింత ఇచ్చి తిరనుటలేదు. రేవగుల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయంబు తప్పిన నడకలేదు. కలడే ఇటువంటి రాజు లోకముననెందు జలధి వలయిత వసుమతి చక్రమెల్లా. నేలవలే శాశ్వతముగా నీ ఘనులుండే రేవలే నన్యులన నృపాలుడతలరు. ఎంత లెస్సగానున్ననంత వేడుకే కాని, ఎంత లెస్సగా, లెస్స అంటే బాగా, ఎంత లెస్సగానున్ననంత వేడుకే గాని, వేడుక అంటే సంతోషం. ప్రజలందరూ బాగుంటేనే అంతగా సంతోషపడేవాడు. ప్రజల కల్మికి అంటే సంపద, ప్రజల సంపదకి అసూయ పడుట లేదు. ప్రజలు ఎంత బాగుంటే అంత సంతోషపడేవాడు రాజు. ప్రజల కల్మికి అసూయ పడుట లేదు. ప్రజల యొక్క ధనాన్ని చూసి అసూయపడేటటువంటి స్వభావం లేనివాడు. తను గొల్వవలెనందరూ ప్రియంబే కాని అందరితో తాను కలిసిపోయి ఉండేవాడే కాని మానిపి వెగటించుటకైనా లేదు. ప్రజలందరినీ సమానంగా చూసి అందరితో సమానంగా అందరితో కలిసి ఉండాలనే స్వభావమే కానీ అసూయ పడేటటువంటి స్వభావం లేదు. నిత్యవేడిన నర్ధికిచ్చు చిత్తమే కాని, నిత్యలు అంటే భిక్షగాళ్ళు, నిత్యవేడిన నర్ధికిచ్చు చిత్తమే కాని అంటే అడిగేటటువంటి వాళ్ళకి, భిక్షగాళ్ళకి ఎంత అడిగితే అంత ధనాన్ని ఇచ్చేవాడే కానీ మునుపింత ఇచ్చి తిననుట లేదు. మునుపే పోయినసారి అంత ఇచ్చా కదా అని రేవగుల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయంబు తప్పిన నడుకలేదు. రేవగుల్ రాత్రి పగలు, రాత్రి పగలు, రేవగులు ద్వంద్వ సమాసం. ధర్మం ఆర్జించు దృష్టియే కాని, ధర్మాన్ని ఆర్జించడం ధర్మంగా ఉండడమే తప్ప ధర్మమార్జించు దృష్టియే కాని రాత్రి పగలు ప్రజలకు సేవ చేస్తూ ధర్మంగా వెళ్ళడమే కాని న్యాయంబు తప్పిన నడకలేదు. న్యాయం తప్పడము ఎప్పుడూ లేదు. కలడే ఇటువంటి రాజు లోకముననెందు, ఇటువంటి రాజు లోకముననెందు ఎక్కడైనా, ఈ లోకంలో ఇలాంటి రాజు ఎక్కడైనా ఉన్నాడా? జలధి వలయిత, జలధి అంటే నీరు, సముద్రం చేత ఆవరింపబడింది, నీటి చేత ఆవరింపబడిందే జలధి, సముద్రం. వసుమతి చక్రమెల్లా, వసుమతి అంటే భూమి, ఈ భూమండలం మీద ఇలాంటి రాజు ఉన్నాడా? నేలవలే శాశ్వతముగా నీ ఘనత నుండే, శాశ్వతంగా ఈ రాజే రాజ్యాన్ని పరిపాలించాలి అన్న విధంగా ఏలవలే నన్యులన నా నృపాలుడలరు. నృపాలుడు అంటే రాజు, అంటే ఇటువంటి రాజు ఈ సముద్రం నీటిచే ఆవరింపబడినటువంటి ఈ భూమండలం అంతటి మీద ఇలాంటి రాజు లేడు. శాశ్వతంగా ఏలవలే, ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా ఈ రాజే ప్రజల్ని పరిపాలించాలి అన్న విధంగా ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ధర్మరాజు. కోపము గింత లేదు
బుధకోటికి గొంగున్ వసెన్ని సత్యమా రూపము తారతమ్యము లెరుంగు స్వతంత్రుండు నూతన ప్రియాటోపము లేని నిశ్చలుండిటు కృతలక్ష్మణుడై చలంగగా ద్వాపర లక్ష్మణుండనవచ్చునో కోయల ధర్మనందను. కోపము కింత లేదు, కోపము కొంచెం కూడా లేదు. ఎవరికి? ధర్మరాజుకి. రాజుగారికి కోపం కొంచెం కూడా లేదు. బుధకోటికి గొంగున్ వసింది. వసింది అంటే పసిడి అంటే బంగారం. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కొంగు అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గొంగుం వసింది, కొంగున మూట కట్టినటువంటి బంగారం లాంటి వాడు. అంటే ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు. అలా రాజ్యంలో ఉండేటటువంటి రాజు కొంగున మూట కట్టిన బంగారం లాంటి వాడు అన్నమాట. సత్యమా రూపము, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడేటటువంటి వాడు. సత్యం అంటే నిజం అనేటటువంటిది ఒక రూపం కల్పిస్తే ఎలా ఉంటుందో అలా ధర్మరాజు ఉండేటటువంటి వాడు అన్నమాట. తారతమ్యము లేను. తారతమ్యము అంటే భేదం, భేదభావం లేనటువంటి వాడు. స్వతంత్రుండు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటటువంటి వాడు. ఎవరి సలహాలు లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వాడు. నూతన ప్రియాటోపము లేని. నూతన అంటే కొత్త, ప్రియాటోపములు అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచన లేకుండా స్థిరంగా ఎప్పుడు నిశ్చలంగా ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేటటువంటి వాడు. కొత్త కోరికలు లేకుండా ఒకే విధంగా ఉండేటటువంటి వాడు. కృతలక్ష్మణుడై చలంగగన్ ద్వాపర లక్ష్మణుడను వచ్చును కోయల ధర్మానందను. ధర్మరాజు, ఈ ధర్మరాజు కుమారుడైనటువంటి ధర్మరాజుని ఏమనొచ్చు? ద్వాపర లక్ష్మణుడు అనవచ్చునో కోయల. అంటే ద్వాపర లక్ష్మణుడు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుగంలో ద్వాపర లక్ష్మణుడు అనవచ్చునో కోయల. ద్వాపర లక్ష్మణుడు అనవచ్చును అనే విధంగా ఈ యొక్క ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. యమధర్మరాజు వరపుత్రుడైనటువంటి ధర్మరాజు ప్రజల్ని చాలా ఎంత గొప్పగా ఉంటే అంత వేడికే గాని ప్రజల కన్నికి అసూయపడటం లేదు. అందరూ సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి చాలా చక్కగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు.